హాయ్ ఫ్రెండ్స్, వాయువేగ ఇన్సైట్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల 22న అనంతనాగ్ జిల్లా కాశ్మీర్లోని పెహల్గాంలో జరిగిన హృదయ విదారకమైన ఘటనలో అమరులైన మన మిత్రులకి ఆత్మశాంతి కోసం కొన్ని క్షణాలు మౌనం పాటించిన తరువాత ఈనాటి కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఫ్రెండ్స్, మనం ఎన్నో విషయాల్ని చూస్తాం, నేర్చుకుంటాం. వాటిని మనం ఎలా తట్టుకోవాలి, ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాన్ని ఈరోజు సైకాలజీలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అదే కండిషనింగ్. అంటే ఒక అలవాటుని ఎలా అలవర్చుకోవాలి, దాన్ని ఎలా మనం ఒక అభ్యాసంగా మార్చుకోవాలి అనేదే కండిషనింగ్గా చెప్పబడుతుంది. ఈ కండిషనింగ్లో మనం ముఖ్యంగా కొన్ని ప్రక్రియలు చూస్తాం. అంటే మనం ఒక మాట మాట్లాడతాం, మనం మాట్లాడిన ఒక మాట ఒక ఆలోచనగా మారుతుంది, థాట్గా మారుతుంది. అంటే మన స్పీచ్ థాట్గా మారుతుంది. ఆ వచ్చిన ఆలోచన అనేది మనసులోకి వెళ్తుంది, మైండ్. సో మొదట ఒక ఆలోచన కన్నా ముందు ఒక మాట, ఆలోచన, మనసు. ఈ మూడింటిని గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వచ్చేదే మన బ్రెయిన్. అంటే మనసుని చూపించలేను కానీ బ్రెయిన్ని చూపించగలను. బ్రెయిన్ అంటే మెదడు. సో మళ్ళీ ఒకసారి ఆర్డర్ చెప్తాను. మాట, ఆలోచన, మనసు, మెదడు. ఇక్కడి వరకు క్లియర్ కదా? ఆ మెదడు తర్వాత వచ్చేది మనకి బాడీ. అంటే బ్రెయిన్ అండ్ బాడీ తర్వాత మనం, అంటే యూ అండ్ మీ, మనం. ఈ ప్రక్రియని మీరు ఒకసారి ఈ చిత్రంలో చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మాట, ఆలోచన, మనసు, బ్రెయిన్, మెదడు, బాడీ మన శరీరం, తర్వాత మనం, యూ అండ్ మీ. సో దీంట్లో కండిషనింగ్ ఏముంది, అభ్యాసం ఏముంది, ఒక అలవాటు ఏముంది అని చూస్తే ప్రపంచంలో చాలా సిద్ధాంతాలు దీనిపైనే ఆధారపడి ఉన్నాయి. అంటే మనం ఇందాక చెప్పుకున్న వాటి అన్నిట్లో దేన్ని మార్చగలుగుతాం ఒకసారి ఆలోచించండి. మనకు వచ్చిన ఒక ఆలోచనని మార్చగలుగుతామా? లేదు, వీ కెనాట్. మైండ్, అది మన మనసులోకి వెళ్ళింది, దాన్ని ఆపగలుగుతామా? కెన్ వి ఫిల్టర్ ఇట్? నో, నెవర్, వీ కెనాట్. దాని తర్వాత అది మన బ్రెయిన్లోకి వెళ్ళింది, దాన్ని కూడా మనం ఆపలేము, మార్చలేము. అలాగే మన శరీరంలో, అంటే మన ఇప్పటి వరకు జరిగిన సైకిల్ ప్రక్రియ ఏదైతే ఉందో అది మన శరీరం ద్వారా మన మెదడు ద్వారా శరీరంలోకి వెళ్ళటం జరిగిన తర్వాత అది మన బాడీ నుంచి, మన శరీరం నుంచి మనంగా మారుతుంది. ఇప్పుడు దీంట్లో ఏ స్టెప్ని మనం మార్చవచ్చు అంటే, మనం వేటిని మార్చలేం కానీ మన మాటని మనం చెప్పే ముందు, అనే ముందు మార్చగలుగుతాం. అదే కండిషనింగ్ అంటారు. ఎలాగా? ఒక మాట ఉంది, ఒకసారి మన నోటి నుంచి వెలువడిన మాట వెనక్కి తీసుకోలేము. విల్లు నుంచి ఎక్కుపెట్టి వదిలిపెట్టిన బాణాన్ని, మన నోటి నుంచి బయటికి వచ్చిన మాటని మనం వెనక్కి తీసుకోలేము. అందుకే చాలామంది, ఇప్పుడు నేను మన అంశంలో 2వ విభాగంలోకి వెళ్తున్నాను. ఏమంటారంటే, నేను చాలా కోపంగా ఉన్నాను అని ఎవరైనా మనతో చెప్తే, ఓ నువ్వు కోపంగా ఉన్నావా? కోపంగా ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నట్టు? గతంలో ఉన్నట్టు. అంటే గతం నుంచి కోపం వస్తుంది. అదేవిధంగా నాకు చాలా భయం అవుతుంది, నేను భయంలో ఉన్నాను అని ఎవరైనా చెప్తే భయం ఎక్కడి నుంచి వస్తుంది? మనకున్న భవిష్యత్తును ఆలోచిస్తున్నప్పుడు భయం వస్తుంది. మరేం చేయాలి? కండిషనింగ్ చేసుకొని మనం ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, వర్తమానంలో ఉండాలి. అంటే పీస్ ఆఫ్ మైండ్, శాంతితో, ప్రశాంతంగా ఈ క్షణాన్ని ఆస్వాదించటమే మన ముఖ్య లక్షణం. దీన్ని ఇందాక చెప్పిన కండిషనింగ్తో ఈ ప్రక్రియను మనం ప్రారంభిస్తూ ముందుకెళ్తే మనం దేన్నైనా సాధించగలుగుతాం. అలాగే మీకు ఒక చిన్న అంశాన్ని చెప్తాను. సో మనం దీన్ని 3 భాగాల్లో చూడొచ్చు. మొదట మీకు కండిషనింగ్ లేదా అభ్యాసం, ఒక అలవాటును చేసుకోవటం అంటే ఏంటో చెప్పాను. దాని తర్వాత నువ్వు వర్తమానంలో ఉన్నావా,
లేదా గతంలో ఉన్నావా, భవిష్యత్తులో ఉన్నావా? అంటే నువ్వు గతంలో ఉంటే కోపంగా ఉంటావు, గతం గురించి ఆలోచిస్తూ ఉంటే కోపంగా ఉంటావు, నువ్వు భవిష్యత్తులోనే ఉంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటే భయపడతావు, అదే వర్తమానంలో ఉంటే శాంతితో ఉంటావు, ప్రశాంతంగా ఉంటావు అని మనం చెప్పుకున్నాం. సో కండిషనింగ్ తర్వాత ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని అటైన్ చేయడానికి కండిషనింగ్ ఉపయోగపడుతుంది. దాని తర్వాత మీకు ఒక సెల్ఫ్ ఇమేజ్ గురించి ఒక అంశాన్ని చెప్తాను. సెల్ఫ్ ఇమేజ్ అంటే ప్రతి వ్యక్తి తను చేయగలిగే పని గురించి ఒక ఆలోచనలో ఉంటాడు, ఒక లిమిట్ పెట్టుకుంటాడు. నేను ఇంత పని చేయగలుగుతాను, నా సామర్థ్యం ఇది అని. అయితే ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అంటే మనం ఎంత పనిని ఎంత సమర్థవంతంగా చేయగలుగుతాం అనే విషయాన్ని మనం ఒక లిమిట్ పెట్టుకోవటమే సెల్ఫ్ ఇమేజ్. అయితే ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ చెప్తాను. జీవితంలో విజయాన్ని సాధించిన వ్యక్తి, తరువాత జీవితాన్ని అలా గడిపేస్తున్న వ్యక్తి, ఈ రెండు వ్యక్తుల మధ్య వ్యత్యాసం ఏంటి అంటే, ఒక పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్ని తీసుకోండి, మనీ పరంగా తీసుకున్నా, వర్క్ పరంగా తీసుకున్నా, ఏ పరంగా తీసుకున్నా అతనికి ఇటుపక్క ఉన్న సాధారణమైన వ్యక్తికి ఒకే రకమైన బాడీ ఉంది, ఒకే రకమైన ఆలోచనలు ఉన్నాయి, ఒకే రకంగా ఇద్దరు ఉన్నారు, ఒకే రకమైన ఎన్వైర్న్మెంట్ నుంచి వాళ్ళిద్దరూ వచ్చారు. అయినా కూడా వాళ్ళ సెల్ఫ్ ఇమేజ్ డిఫరెంట్గా ఉంటుంది. అయితే దీన్ని మీకు ఒక చిన్న డ్రాయింగ్తో చూపిస్తాను, చూడండి. ఇక్కడ మొదటి పటంలో చూసినట్టు సెల్ఫ్ ఇమేజ్ ఒక లిమిట్లో రాసి పెట్టుకొని ఉన్నారు. అది తనకి దగ్గరగా ఉంది. ఇది మన ఆలోచన అనుకుంటే మన ఆలోచనని విస్తారంగా చూపిస్తూ ఉంటే కొంచెం దగ్గరగా రాసి ఉంది. రెండవ చిత్రంలో చూడండి, సెల్ఫ్ ఇమేజ్ అనేది లిమిట్ కాస్త విస్తరించి ఉంది, దూరంగా ఉంది. అలాగే ఎంత చేయగలుగుతాము, రియాలిటీ ఏంటి, దానికి ఎంత దగ్గరలో ఉంది మన సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒక వ్యక్తి యొక్క విజయానికి ఆధారంగా ఉంటుంది. అయితే ఈ సెల్ఫ్ ఇమేజ్ని తెలుసుకోవటంలో ముందు మనం ఒక విషయాన్ని నమ్మాలి. అంటే గతంలో మనం చెప్పుకున్నాం విజువలైజేషన్ గురించి. ఒక విషయాన్ని ఎలా విజువలైజ్ చేస్తాము, ఎలా మనం దాన్ని ముందుకు తీసుకెళ్తామని. అయితే అటువంటి క్రమంలో మనం ఒక విషయాన్ని మనం విజయవంతం అయినట్టుగా చూస్తూ ఉన్నప్పుడు ఎలా అయితే మన బాడీలో జరుగుతుందో ప్రక్రియ, అలాగే మనం సెల్ఫ్ ఇమేజ్లో కూడా చూస్తాం. డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడ విజువలైజేషన్కి ఇక్కడ సెల్ఫ్ ఇమేజ్ని విస్తారంగా చూడటానికి ఉన్న వ్యత్యాసం, అక్కడ మనం విజువలైజేషన్ చేసుకునేటప్పుడు ఆటో సజెషన్స్ ఇచ్చుకుంటాము, నేను ఈ విషయంలో సక్సెస్ఫుల్గా మారాను అని అనుకుంటాము. ఇక్కడ సెల్ఫ్ ఇమేజ్లో అది చేస్తూ ప్రాక్టికల్గా ముందుకెళ్తాం. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. దీనికన్నా ముందు ఒక పుస్తకం గురించి మనం మాట్లాడుకుంటే ఈ సెల్ఫ్ ఇమేజ్ అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. సెల్ఫ్ ఇమేజ్ అనేది ఒక పుస్తకం, సైకో సైబర్నెటిక్స్ అనే పుస్తకాన్ని మ్యాక్స్వెల్ మాల్ట్జ్ అనే ఒక ప్లాస్టిక్ సర్జన్ రాశారు. ఆయన గమనించింది ఏంటి అంటే, ఎవరికైనా ముఖం పైన మచ్చలు కానీ, స్కార్స్ కానీ, గాయాలు కానీ ఏమన్నా ఉన్నప్పుడు వాటిని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తొలగించిన తర్వాత కొంతమంది చాలా కాన్ఫిడెంట్గా ఉంటున్నారు, కొంతమంది మాత్రం అది తొలగిపోయిన తర్వాత కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ని మళ్ళీ తెచ్చుకోలేకపోతున్నారు. ఇది ఎందుకు జరిగింది అనే విషయాన్ని ఆయన గమనిస్తూ ఉంటే ఈ సెల్ఫ్ ఇమేజ్ అనే విషయంలో ఈ పుస్తకం బయటికి రావటం జరిగింది. అయితే మనం కొన్ని లిమిట్స్ పెట్టుకుంటామని ఇందాక మాట్లాడుకున్నాం. ఆ లిమిట్ అనేది పర్సన్ టు పర్సన్ మారుతుంది అని మనం మాట్లాడుకున్నాం. పర్సన్ టు పర్సన్ మారినప్పుడు ఆ లిమిట్ని మనం, అంటే రియలిస్టిక్ లిమిట్స్ ఏవైతే ఉంటాయి, అంటే నేను ఒక 1000 కేజీల బరువును ఎత్తేస్తాను, ఇట్స్ నాట్ రియలిస్టిక్. దాన్ని మనం రియలిస్టిక్ లిమిట్ ఏంటి, నేను 70 కేజీల నుంచి 100 కేజీల వరకు బరువును ఎత్తగలను అంటూ కొంచెం కొంచెంగా పెంచుకోవటం ఇట్ ఈస్ రియలిస్టిక్, వాస్తవానికి దగ్గరగా ఉండే లిమిట్ అని చెప్పవచ్చు. విజువలైజేషన్ ప్రాపర్గా చేస్తూ నేను ఈ విషయాన్ని నమ్ముతున్నాను, నేను చేస్తాను అని క్రమక్రమంగా దినదినాభివృద్ధి చెందుతూ పెంచుకోవచ్చు. మొదటి విషయం. రెండవది, మనం ఆటోబయోగ్రఫీస్ చదవటం, గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు, వాళ్ళు రాసుకున్న స్వీయ చరిత్రలు చదువుతూ ఆ సందర్భంలో వాళ్ళు ఎలాంటి సెల్ఫ్ ఇమేజ్ని నమ్మగలిగారు, ఆ సందర్భంలో వాళ్ళు వాళ్ళ యొక్క సెల్ఫ్ ఇమేజ్ని, సెల్ఫ్ డిఫైన్డ్ సెల్ఫ్ ఇమేజ్ని ఎలా పెంపొందించుకున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఇది ఎక్కడ చదివినా దొరకదు. వాస్తవంగా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ని మనం చదవటం ద్వారా ముందుకు వెళ్ళవచ్చు. ఇది రెండవ విషయం. మూడవ విషయానికి వస్తే, మనం ఫెయిత్
ఒక నమ్మకాన్ని కలిగి ఉండాలి. నేను చేయగలను అనేది ఒక నమ్మకం, ఒక విశ్వాసం. దాన్ని మనం కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ నమ్మొచ్చు, పెంపొందించుకోవచ్చు. ఎలాగా? చిన్న చిన్న విషయాలతో ప్రారంభించండి. నేను ఈరోజు ఒక 5 పేజీలు చదువుతాను, 5 పేజీలు చదివి అర్థం చేసుకుంటాను, 5 పేజీలు వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక పుస్తకాన్ని వారం రోజుల్లో చదువుతాను. ఇవన్నీ పాజిటివ్ సజెషన్స్. ఇలాంటివి నేర్చుకుంటూ దాంట్లో మనం ఆనందాన్ని పొందుతూ వేరే వాళ్ళకి చెప్తూ నాలెడ్జ్ ఎంత షేర్ చేస్తే అంత పెంపొందుతుంది, పెరుగుతుంది. పాజిటివ్ విషయాల్ని చెప్పండి, చాలామందితో మీరు పాలు పంచుకోండి. అప్పుడు మనకున్న విజ్ఞానం ఇంకా పెరుగుతుంది. ఇది ఇంకో విషయం. దాని తర్వాత మనం హయ్యర్ సొసైటీ సర్కిల్స్ని పెంచుకోవటం. అంటే మనకున్న సర్కిల్ ఏంటి, నువ్వు ఎటువంటి వ్యక్తులతో తిరుగుతున్నావు. అది ఒక రకమైన పండితులతో తిరిగితే నీకు సబ్జెక్ట్ వస్తుంది, ధనవంతులతో తిరిగితే ధనాన్ని సంపాదించడం తెలుసుకోవచ్చు, తెలివైన వారితో తిరిగితే తెలివిని పెంపొందించుకోవచ్చు. అలాగా ఒక సాధు సంతులతో తిరిగితే వాళ్లకు ఉన్నటువంటి జ్ఞానాన్ని నువ్వు పొందవచ్చు. ఆల్వేస్ సెర్చ్ ఫర్ నాలెడ్జ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ విల్ గెట్ ఎ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఆల్వేస్ నీ చుట్టూ ఉన్న పరిసరాల్ని చక్కగా ఉంచుకో, మంచి కంపెనీలో ఉండు, మంచి వాళ్ళతో తిరుగుతూ ఉండు. ఇది నెక్స్ట్ విషయం. దీని తర్వాత పైన చెప్పిన అన్ని విషయాల్ని ఆచరించటం. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనం ఎంత థియరీ అయినా చెప్పుకోవచ్చు, కానీ ప్రాక్టికల్గా ఒక్క స్టెప్ ముందుకేస్తే 100 స్టెప్స్ మన వైపు వస్తాయని చాలామంది చెప్పారు. సో ఈ రకంగా సెల్ఫ్ ఇమేజ్ని, కండిషనింగ్ని, ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ మూడిట్లో ఎక్కడ ఉండాలి అనే విషయాన్ని, ఈ మూడింటిని అనుసంధానించుకొని, ఈ మూడింటిని ఒక దగ్గర ఉంచుకొని మనం ముందుకెళ్తే జీవితంలో విజయం మనదే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిల్ దెన్ స్టే ట్యూన్ టు వాయువేగా ఇన్సైట్స్. సైనింగ్ ఆఫ్, మీ శ్రీధర్ మరింగంటి.